ఇప్పుడు మనం ఆధునిక కాలంలో ఉన్నాం. ఆధునిక కాలానికి ఆధునిక పరిష్కారాలు చూడాలి. ఆధునిక కాలంలో పాత పద్ధతులు ఉంటామనుకుంటే కరెక్ట్ కాదు. ప్రీ మ్యారిటల్ కౌన్సిల్ మీకు రాధికని అడిగితే చెప్తారు. ఇంకా ఊళ్ళో చాలా మంది ఉన్నారు అట్లా. విశేష్ గారు, వీరేంద్ర గారు వీరందరూ కూడా చేస్తున్నారు. పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు మనం అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది పూర్తిగా పక్కన పడేస్తున్నాం. మీరు అక్కర్లేదండి. ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోలేదనుకోండి. బట్ కనీసం ఆ పిల్లలు ఏం మాట్లాడుకోవాలో మనం చెప్పట్లేదు. నేను చాలా మంది పిల్లలు ఇలా పెళ్లిళ్ళు కుదిరిన తర్వాత వాళ్ళకి ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్య కొంతమందికి 20 రోజుల నుంచి 2 నెలల నుంచి 6 నెలల దాకా ఉంటుంది కదా. ఈ ఈ ఈ 20 రోజులు లేదా 6 నెలలు కూడా వాళ్ళు రోజు ఫోన్ లో మాట్లాడుతుంటారు. గంటలు గంటలు మాట్లాడుతుంటారు. పెళ్లి అయిపోతుంది. అయిపోయిన మర్నాటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. నేను అట్లాంటి వాళ్ళని చాలా మందిని అడిగాను. మరి ఇంతకాలం ఏం మాట్లాడుకున్నామంటే మాట్లాడుకున్నాం మేడం. అప్పుడే నాకు కొంచెం తేడా అనిపించింది. కానీ పెళ్ళైతే మారతారులే. ఎందుకు మారతారు? వాళ్ళు ఏమైనా ప్రామిస్ చేశారని మారతానని ప్రామిస్ చేయలే కదా. ఇంకొకటి మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుకో. నీకు తేడాగా అనిపించినప్పుడు, ఇదేదో ఇబ్బందిగా ఉంది, ఇద్దరి మధ్యలో పొసగటం లేదు అనుకున్నప్పుడు యూ షుడ్ టాక్ అబౌట్ ఇట్. మీరు మాట్లాడకుండా పర్వాలేదులే, ఈ మాత్రం ఎవరికైనా చెప్తే మాత్రం అట్లాగే ఉంటాయిలే, సర్దుకుని పోండి. ఎందుకు సర్దుకుని పోండి అని చెప్తున్నామండి మనం? ఇప్పుడు చాలా సార్లు సర్దుకుని పోవటాలు అమ్మాయిలకి. సరే, ఈ మధ్యకాలంలో అబ్బాయిలు కూడా చెప్తున్నాం మనం, సర్దుకుని పోండి. మీరు లైఫ్ అంతానే మీకు కాంప్రమైజ్ కాకండి. మనం ఒకప్పటిలాగా లేదు, వాల్యూ సిస్టమ్ ఏమో మారిపోయింది. ఒకప్పుడు సర్దుకుని పోండి, త్యాగాలు చేయండి అని చెప్తాం అందరికి. ఇప్పుడు చెప్పట్లే. మీరు కాంప్రమైజ్ కావద్దు, మీరు దేనిలైనా తీసుకుని పోవాలి, మీరు సాధించాలి అని చెప్తాం. పెళ్లి దగ్గరకు వచ్చేవాళ్ళు మీరు సర్దుకుని పోండి అంటే ఎందుకు వాళ్ళు సర్దుకుని పోతారు? 20-25 ఏళ్ల పాటు వేరే రకంగా పెంచిన తర్వాత సర్దుకుని పోవటం కాదు, పరిష్కరించుకోండి అని చెప్పాలి. పరిష్కారం లేకుండా సర్దుబాట్లు పనిచేయవండి. ఒక సమస్య వస్తే సర్దుకుని పోతున్న కొద్దీ ఇంకా సమస్యలు పెరుగుతాయి. కానీ ఆ సమస్యను అక్కడే కూర్చొని పరిష్కరించుకుంటే దిస్ ఈజ్ నాట్ డన్. ఈ సమస్య ఉంటే మనం ముందుకు కొనసాగలేము. కాబట్టి ఈ సమస్యని ఇక్కడ పరిష్కరించుకొని మాత్రమే ఇంకొక అడుగేద్దాము అనే దానిలోకి వెళ్ళాలి. ఎంత చిన్న సమస్యలు చిన్నది కదా సర్దుకుపోండి అని అంటే అవి పెద్ద సమస్యలు అవుతాయి. నంబర్ పెరుగుతున్న కొద్ది ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అది పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత అయినా నేను చెప్పేది అది. పెళ్లికి ముందు మీకు ఏదైనా చిన్న సమస్య అనిపించింది అనుకోండి, మాట్లాడండి. అవతల వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడండి. అవతల వాళ్ళ తీసుకునే అది లేదనుకోండి, వదిలేసేయండి. ఇట్స్ ఓకే. తర్వాత బాధపడటం కంటే కూడా, ఇప్పుడు కొంతమందికి ఈగో ఉంటుంది. ఇంత చిన్న సమస్యని తీసుకుని నాతో పంచాయతీ పెట్టింది, నాతో మాట్లాడిందని నేను విన్నాను ఇలాంటి వాళ్ళు. అంటే అది నీకు చిన్నగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అమ్మాయికో అబ్బాయికో అనిపించట్లే కదా.